హలో అండి, నమస్తే. ఎప్పుడో రావాల్సిన వీడియో కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్యన ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. అసలు ఏం జరిగింది అనుకుంటారా? ఆగస్ట్ 15 రోజు మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. మా పాప బాబు ఇద్దరు ఇక్కడ, నేను ఇది ఇద్దరు మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా మాకు వెళ్ళగానే చైర్స్ అరేంజ్ చేశారు. ఇంకా చైర్స్ అక్కడ ఇది అక్కడ కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. మేమైతే మా పాప డ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా, కానీ మా పాపదే లాస్ట్ వేయించారు. ఎందుకంటే క్లాస్ 1 కదా పాప. ఫస్ట్ అయితే బాబు నర్సరీ కాబట్టి బాబు ఎక్కడున్నాడో గెస్ట్ చేయండి. డ్యాన్స్లో ఉన్నాడు బాబు, మళ్ళీ ఎక్కడున్నాడో డెఫినెట్గా గెస్ట్ చేస్తారు మీరు, నాకు తెలుసు. ఎందుకంటే వాడు ఏం డ్యాన్స్ చెయ్యట్లేదు, అక్కడ యాక్షన్ చేస్తున్నాడు. ఏదేమైనా డ్యాన్స్ ఆడియో పెడదాం అనుకున్నాం, మరి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అన్నట్టు ఇంకా ఆడియో ఏమి యాడ్ చేయలేదు. మీరు ఇలా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నా చిన్ననాటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మన ఆంధ్రాలో అయితే రన్నింగ్, స్కిప్పింగ్ ఇలా చాలానే పెట్టేవారు. ఇక్కడ మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసేయండి. తను ఎక్కడుందో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి మా పాప ఎక్కడుంది అనేది. ఏంటక్క మ్యూజిక్ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తావా అంటే, మ్యూజిక్ ఉంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి మీకు ఈ డ్యాన్స్ యొక్క మ్యూజిక్ లాస్ట్లో వీడియో ఎండింగ్లో వస్తుంది. కొంచెం యాడ్ చేసా, లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే డ్యాన్స్ యొక్క ఈ పాట ఏది అనేది తెలిసిపోద్ది లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి. మధ్యలో మరి కాపీరైట్ క్లెయిమ్ వస్తే కష్టం కదా అన్నట్టు జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా పాప డ్యాన్స్ వేస్తుంటే అదొక ఆనందం నాకు లోపలే. ఎందుకంటే మేము చిన్నప్పుడు చాలా అనుకున్నా, కానీ నేను ఎప్పుడు స్టేజ్ పైన ఎక్కి డ్యాన్స్ చెయ్యలేదు. ఇంకా రన్నింగ్, స్కిప్పింగ్ ఇలాంటి వాటిలో సాంగ్స్లో అయితే నాకు ప్రైజెస్ వచ్చేవి చిన్నప్పుడు. మా స్కూల్ మెమొరీస్ మొత్తం రీకాల్ చేసేసింది మా పాప ఈ డ్యాన్స్తో. ఏదేమైనా పాప డ్యాన్స్ ఎలా చేసింది ఏంటి డెఫినెట్గా కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. ప్రతి ఒక్క కామెంట్ చదవాలని అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఎంతమంది కామెంట్ చేస్తారనేది. ఇదైతే ఏ వేషము ఏంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. పాపకి ఏ అవతారం వేశారు అనేది తెలియకపోతే నేను వీడియో లాస్ట్లో చెప్తా. వీడియో లాస్ట్లో సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ ఇది 3 minutes ఉంది సాంగ్. పెడదాం అనుకున్నాం, మళ్ళీ 3 minutes పెడితే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా అన్నట్టు అలా పాప డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కానీ పాప డ్యాన్స్ వేసేటప్పుడు ఆ ఫీల్, ఆ ఆనందం వేరే లెవెల్ ఉంది. ఏదేమైనా ఇంత చిన్న వయసులో ఇంత బాగా డ్యాన్స్ వేయడం, అది స్టేజ్ పైన అంతమంది పేరెంట్స్ ఉన్నారు. అంతమంది పేరెంట్స్ ముందు ఇంత చక్కగా భయం లేకుండా ఎంత బాగా వేస్తుందో కదా. అందరి పిల్లలు ఇంతేలేండి, ఈ కాలం అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా ప్రతి ఒక్క పేరెంట్ ఇప్పుడు వాళ్ళని చూసి ఆనందపడాల్సిందే. ఈ వీడియో చాలా ముందుగా రావాలి, ఎందుకంటే నాకు కొంచెం హెడేక్ అనేది చాలా ఎక్కువైపోయింది ఫోన్ యూజ్ చేయడం వల్ల. నాకు ఎలా అంటే, నేను ఎంత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా, నా వీడియోస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అదొక్క బాధతో నాకు ఎందుకో వీడియోస్ పెట్టాలి అని ఆలోచనే రావట్లేదు. ఇంకేం చేస్తాం, గివ్ అప్ ఇవ్వకూడదు. ఏదున్నా ఈ 4 monthsలో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ 4 monthsలో ఓకే సక్సెస్ అయితే ఓకే, లేదంటే నేను చూద్దాం. మీ మీద నాకు ఆ హోప్ ఉంది. ఎలాగైనా మీరు నన్ను ముందుకు తీసుకెళ్తారనే హోప్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి ప్లీజ్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక జస్ట్ ఒక్కరు పెరిగినా ఎంత ఆనందమో. నేను చూస్తున్న 1 month నుంచి చూస్తున్న 37 అంటే 37 ఉన్నారు. వీడియోస్ ఏమో ఫుల్ పెరిగిపోతున్నాయి. డైలీ ఒక లాంగ్ వీడియో వచ్చేస్తుంది, డైలీ ఒక షార్ట్ వస్తుంది. కానీ నా దరిద్రం ఏమో కానీ అసలు యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువైతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ తక్కువైపోతున్నారు. మళ్ళీ చూస్తున్నారు, చూడట్లేదని చెప్పట్లే, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మన క్యాజువల్ వ్యూవర్స్ కంటే న్యూ వ్యూవర్స్ అంటే కొత్తగా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు, వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ దుర్గా పూజ స్టార్ట్ అవుతుంది అని కొట్టుకుంటూనే ఉన్నా. అంతలోపు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైతే పాప వీడియో అయితే లాస్ట్ అయిపోయింది కదా, ఇంకా లాస్ట్లో చూద్దాం. ఎందుకు ఇలా డ్యాన్స్ పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం వేస్ట్ కదా అని లాస్ట్లో మీకు పాప డ్యాన్స్ జస్ట్ ఒక 3 seconds 2 seconds యాడ్ చేసా. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా అన్నట్టు అలా. ఏదేమైనా పాప డ్యాన్స్ వేస్తుంటే నాకైతే కాళ్ళు భూమి మీద లేవు, అలా అంత హ్యాపీ ఉంది. పాప బాబు ఇద్దరు ఎంత బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారో, బాగుంది. వెస్ట్ బెంగాల్లో అది మన ఆంధ్రాలో అయితే ఓకే, వెస్ట్ బెంగాల్కి వచ్చి వాళ్ళ స్లాంగ్ మనకు తెలియదు, మన స్లాంగ్ వాళ్ళకి తెలియదు. వచ్చిరాన్ డ్యాన్స్తో ఎంత బాగా వేసిందో కదా. ఇంకా వీడియో కోసం వెయిటింగ్గా అయితే చూసేసేయండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
రాని.